నమస్తే అందరికీ. గాడ్ ఫాదర్ చాలా పెద్ద హిట్ చేశారు ప్రతి ఒక్కరు. ఒక్కొక్క ఇంటర్వ్యూలు చాలా టెక్నీషియన్స్ అందరూ కవర్ చేస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అలాగా మా డైరెక్షన్ టీం కూడా కవర్ అవ్వాలి, అందరూ ఎక్స్పోజ్ అవ్వాలి, మీకు తెలియాలి అనేది నేను అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక రెండు విధం వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో వాళ్ళ ఏ శ్రమ తెలిసినట్టు ఉంటుంది. మీకు మేము ఎంత అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ కమర్షియల్ సక్సెస్, ఇది వచ్చి చాలా డీటెయిల్గా మన కుమార్ అవును, అది అతను ముందు చెప్తున్నారనమాట. సార్ ఊరిలో కూడా చిన్న చిన్న షార్ట్స్ కూడా మాడుతున్నారు సార్ అంటున్నారు, స్క్రీన్ ప్లే బాగుందని మాడుతున్నారు అంటున్నారు. దిస్ ఇస్ కమర్షియల్ సక్సెస్ అన్న దానికంటే టెక్నికల్గా దీన్ని డీటెయిల్డ్గా కామన్ ఆడియన్స్ మాట్లాడే ఒక హిట్ ఆ రేంజ్లో హిట్ అయింది. సో అలా అయినప్పుడు అది పనిచేసిన ప్రతి ఒక్కరు బ్యాక్ స్టోరీ చెప్పేటప్పుడు మీకు కూడా తెలియాలి అనుకున్నాను నేను. సో ఐ ఇంట్రొడ్యూస్ మై టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ పవన్, మై ఫ్రెండ్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 96లో మేము ఒకటిగా చదివాం. దాని తర్వాత సినిమా చేశారు, చాలా టీవీ సీరియల్స్ చేశారు. ఈజ్ వెరీ లైక్ దిస్ అ స్పెషల్ టాస్క్ అని ఐ బ్రాట్ ఎమ్ ఇన్సైడ్ బికాస్ సచ్ అ బిగ్ ఫిల్మ్ అది. తర్వాత సత్య ఈజ్ అ రైటర్, ట్రాన్స్లేటర్. నేను యాక్చువల్గా ఏంటంటే తమిళ్ తెలుగు నాకు రెండు కళ్ళులాగా. నాకు ఎప్పుడు తమిళ సినిమా చేసాం, నాన్నగారు తెలుగు సినిమా చేసినప్పటి నుంచి, కానీ తమిళ తెలుగు అని నేను చూడడం. ఈజ్ అ పర్సన్ హూ నోస్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. అండ్ హీస్ కుమార్, మై కో డైరెక్టర్. అండ్ అగైన్ గోకుల్. ఈ నలుగురు, గోకుల్, రాజ్, మదన్ అండ్ అఖిలన్, దీస్ 4 people ఆర్ మై తమిళ్ లేడీస్. నా దగ్గర వచ్చి 4 years 3.5 yearsగా నాతో వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళు వచ్చేటప్పుడు ఐ డోంట్ నో విచ్ ప్రోడక్ట్ ఐమ్ గోయింగ్ టు సెటిల్, బట్ దే వేర్ విత్ మీ ఫర్ ఆల్ ద టైమ్. ఏం చేసినా మీతో ఉంటామండి. దే వేర్ విత్ మీ ఫర్ ద లాంగ్ టైమ్. సో ఐ అఫెక్షనేట్లీ బ్రాట్ దెమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇన్ టు హియర్. వాళ్ళు తెలుగు తమిళని చూడకుండా దే పుట్ దేర్ కాంట్రిబ్యూషన్. అండ్ రాజేష్ హియర్. ఇక్కడ సైరా పనిచేస్తావు కదా నువ్వు, సైరా పనిచేసి ఇక్కడ వచ్చారు. తర్వాత ప్రవీణ్, నాకు ఆన్లైన్ ఎడిటర్. కానీ నేను అనుకున్న తమిళ్ ఎడిటర్ ఆయన వచ్చి ఐ బ్రాట్ హిమ్. మనం అనుకున్న వర్షన్ని, ఫస్ట్ వర్షన్ నాకు చేసి చూపించడానికి హీ హెల్ప్ మీ అ లాట్. ఐ ఆల్వేస్ హ్యావ్, బికాజ్ తనివరం నుంచి నాకు పనిచేస్తున్నారు ప్రవీణ్. సో దిస్ ఇస్ ద టీమ్, కోర్ టీమ్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్. మీ ప్రోగ్రామ్ ద్వారా నేను వాళ్ళందరికీ, ఎందుకంటే డే అండ్ నైట్ చూడకుండా బాగా కొట్టాను అందరినీ. సో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ వీ జస్ట్ స్టార్ట్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మేకింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ టు ఆల్. సీరియస్లీ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ద టీమ్. లైక్ బేసిక్లీ వీ హ్యాడ్ అ డిస్కషన్ టీమ్. ఒక ఇనిషియల్ స్టేజ్లో ఒక తమిళనాడులో ఒక టీం ఉంది, అది ఇనిషియల్ స్టేజ్లో వాడుకున్నాం. దాని తర్వాత ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ డిడ్ హియర్ పాస్ట్ 1.5 years పైన, దిస్ ఇస్ ద టీమ్ అనమాట. యా కుమార్ సార్, నాది చిన్న క్వశ్చన్ అండి. మీకు రీమేక్లు కొత్త కాదు. అవును. అలాంటి రీమేక్లు దాటుకుని తని ఊరువన్, వేలైకాన్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. దాన్ని దాటుకుని మళ్ళీ టాలీవుడ్కి మీరు ఒక స్ట్రైట్ సినిమా, నాగార్జున గారితో సినిమా కమిటీ ఇక్కడికి వచ్చారు. బట్ అలాంటి టైంలో ఒక చిరంజీవి గారి ద్వారా లూసిఫర్ అనే రీమేక్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? మన ప్రతి సినిమాకి ఒక ఎగ్జైట్మెంట్ కావాలి. మనం ట్రై చేయని ఒక ఏరియాని ట్రై చేస్తేనే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఈ ముందు సినిమా ఇప్పటివరకు నేను ట్రై చేయని విషయం అనేది ఈ పర్టికులర్ లూసిఫర్ అనేది స్క్రీన్ ప్లేగా చాలా న్యూ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అది. అండ్ విజువల్ స్కోప్ ఉన్న ఒక సినిమా. నాకు ఏంటంటే, మనం ఒక డైరెక్టర్గా ఏంటంటే ఒక ఎక్స్ట్రా షాట్ పెడితే ల్యాగ్ అంటారు, మ్యూజిక్కి స్కోప్ ఇస్తే ల్యాగ్ అంటారు. అది ఏంటంటే సినిమా అలో చేయదు. ఇప్పుడు ఉన్న టైంకి, చాలా ఫాస్ట్ జనరేషన్కి, ఇప్పుడు ఉన్న జనరేషన్ వచ్చి అలో చేయదు. ఆ టైంలో ఇలాంటి జానర్, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ విత్ స్టైలిష్ మేకింగ్. అండ్ లైక్ ద వాట్ ఎవర్ ద ల్యాగ్ వి కాల్ ల్యాగ్ ఆర్ మ్యూజికల్ లెంత్, ఇవన్నీ ద స్టోరీ డిమాండ్స్ అన్నమాట. ఇది నేను ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. అది ఒక అన్ని డైలాగ్లోనే చెప్పకుండా విజువల్ స్కోప్, విజువల్లో కూడా కథ చెప్పే ఒక డిమాండ్ కథకే ఉంది. సో ఇలాంటి కథ నేను ట్రై చేయాలి అని సంతోషంగా వచ్చాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అక్కడ విజువల్ డిమాండ్ లేకుండా మనం ఒకటి పెట్టినా అక్కడ థియేటర్లో వచ్చి అది డల్ ఫీల్ అవుతారు. ఆ డల్ మూమెంట్స్ లేదు, అయినా విజువల్ స్కోప్ ఉందంటే అది దట్ ఇస్ అ బేసిక్ థింగ్ అనమాట. సో నేను స్ట్రైట్ ఫిల్మ్ చేసిన ఈ రీమేక్ చేసేటప్పుడు నేను ట్రై చేయని ఒక ఏరియాని ట్రై చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో వచ్చాను. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఐ బిలీవ్ వి అచీవ్డ్ ఇట్ అంతే. సార్, యాక్చువల్గా కుమార్ రెడ్డి క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే, బేసిక్గా ఒక రీమేక్ తీసుకున్నప్పుడు
రీమేక్ సోల్ ఒకటి ఉంటుంది. సోల్ని మీరు ఫాలో అవుతారు. అయితే మీరు ఒరిజినల్ వెర్షన్ లాగా తీయాలా, మెగాస్టార్ ఇమేజ్కి తీయాలా, ఆడియన్స్ డిమాండ్కి తీయాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ నాకు తెలిసి ఈ 3 క్వశ్చన్స్ని క్రాస్ చేసి తీశారు సార్. విచ్ ఈజ్ సో మెనీ ప్లేసెస్, చాలా ప్లేసెస్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థాట్ ప్రాసెస్తో ఉన్నారు. బికాస్ బిగినింగ్ స్టేజ్లో రాసేప్పటి నుంచి లైక్ కుమార్ మేమందరం డిస్కషన్ పాయింట్లో కూడా ఇది ఎందుకు ఈయన ఇది అడుగుతున్నారు మాకు తెలిసేది కాదు. ఎందుకంటే అందులో లేదు. ఈ మెగాస్టార్కు మా బాస్కు ఇమేజ్ ఉంది, చిరంజీవి గారికి ఇమేజ్ ఉంది, అది కాదు ఇంకా చెప్తున్నారు ఏంటి అని కొంచెం ఇబ్బంది పడ్డాం బిగినింగ్లో. ఆ క్రాస్ మీకు మా టార్చర్ మీరు భరించుంటారు బిగినింగ్లో. కానీ ఐ హార్ట్ఫుల్లీ చేశారు, మీరు కొత్తగా చేశారు. వి లెర్న్ ఫ్రమ్ దట్. సో అది ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ కొత్తదనం ఏం తీసుకొచ్చారు? లేదు ఇప్పుడు ఏరియా వైజ్ ఒక సినిమా కల్చర్ అటు ఉంది. అది నేను అదే చెప్పాను. కేరళలో వచ్చి ఒక ఫిల్మ్ సొసైటీస్ ఉన్నాయి. అక్కడ వచ్చి జనరేషన్స్గా డికేడ్స్గా ఫిల్మ్ సొసైటీ వచ్చి కామన్ ఆడియన్స్ కూడా ఫిల్మ్ సొసైటీస్ వెళ్ళి అక్కడ బెంగాలీ ఫిల్మ్స్ చూడడం, ఫారిన్ ఫిల్మ్స్ చూడడం అనేది ఒక తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది వెరీ ఫేమస్ ఫెస్టివల్ అనమాట. అలా అది వన్ ఆఫ్ ద ఫెస్టివల్ నేను చెప్పేది. సో ఈ ఫిల్మ్ సొసైటీలో కామన్ ఆడియన్స్ కూడా అలవాటు ఉంది. ఇప్పుడు పెద్ద ట్రెండ్గా మనం ఏదైతే ఓటీటీల వల్ల అందరి అవేర్నెస్ పెరిగింది అని అంటున్నామో, ఈ అవేర్నెస్ బెంగాల్లో అండ్ కేరళలో ఎప్పటి నుంచో ఉంది. మనం ఇప్పుడు ఓటీటీ అంటున్నాం మనం. సో అవేర్నెస్ ఉన్న ప్లేస్లో నేను అదే ఇంకోటి చెప్పాను. మణిచిత్రతాళ్ అనే సినిమా చంద్రముఖి రీమేక్ అయ్యేటప్పుడు ఒక హీరో మోహన్ లాల్ అనే అతను ఇంటర్వెల్లో వస్తారు. ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్. చంద్రముఖిలో రజనీకాంత్ గారు ఫస్ట్ రావాలి. తమిళనాడులో అందుకే హిట్ అయింది, అది తెలుగులోనే అందుకే హిట్ అయింది. అక్కడ రజనీ గారు ఇంటర్వెల్ వచ్చి ఉంటే అది. సో ఎవ్రీ ల్యాండ్, ఎవ్రీ రీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేచర్. ఒకటి ఇక్కడ వచ్చి 2 kinds ఆఫ్ హీరోస్. అక్కడ మోహన్ లాల్ గారు ఎలాంటి ఆయన ట్రెడిషన్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటి, చిరంజీవి గారి ట్రెడిషన్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటి అని ఒకటి స్టేట్ రీజన్, ఇంకోటి ఆర్టిస్ట్, వీళ్ళందరినీ మైండ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే లూసిఫర్ ఇస్ సచ్ అ వాస్ట్ ప్లాట్ అనమాట. నేను కాన్ఫిడెంట్గా నేను చెప్తే ఓవర్గా ఉంటుంది, ఇంకా 3 వర్షాలు చేయొచ్చు లూసిఫర్ అన్న కాన్ఫిడెన్స్ నాకు. అంత స్కోప్. ఇట్ డీల్స్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ డీల్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్, ఇట్ డీల్స్ అబౌట్ పొలిటికల్ సిస్టమ్, డీల్స్ అబౌట్ కరప్షన్, డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఇల్లుమినాటి. ఇట్ డీల్స్ అబౌట్ ఎవ్రీథింగ్, గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్. ఇట్ డీల్స్ అబౌట్ ఇంటర్పోల్ అని ఎన్నో లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నామంటే ఇది కొంతమంది అంటారు లూసిఫర్ అనేది చాలా క్లాస్, ఇట్ టాక్స్ అబౌట్ ఇల్లుమినాటీస్, టాక్స్ అబౌట్ మల్టీ లేయర్డ్. ఇది మీరు వచ్చి దాన్ని కొంతమంది అనడం ఏంటంటే మీరు వచ్చి చాలా మాస్ చేస్తారు దాన్ని అంటే, ఇది వన్ ఆఫ్ ద వర్షన్ ఆఫ్ లూసిఫర్. ఆ ప్లాట్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయని విషయం ఇట్స్ అ ఫీల్గా వదిలేరు, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో మనం రీజియన్కి, మన హీరోకి ఈ మాసే బెటర్గా ఉంటుంది అనేది నేను, కానీ దాని కన్విక్షన్తో చేయాలి, క్లారిటీతో చేయాలనేది మనం చేసిన విషయం అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ ఎయిమ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు అన్నారు కదా మాస్గా ట్రై చేశాను, కొంతమంది అడిగారు మనల్ని ఎందుకు మీరు అలా ఒక ఫ్లేవర్ అలా ఉంటూ ఫ్లేవర్ని ఇలా మార్చారు కొంతమంది అడిగారు అన్నారు కదా. బట్ యాజ్ ఏ ఏడీస్గా పనిచేసినప్పటి నుంచి మేము ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. కానీ అంబిగ్విటీ అనే పేరుతో కొన్ని క్వశ్చన్స్కి ఇప్పటికీ ఆన్సర్ లేదు సార్. కొన్ని క్యారెక్టర్స్కి కంక్లూజన్ లేదు. యాజ్ ఎ ఫిల్మ్ లవర్గా చెప్తున్నాను, ఒరిజినల్లో కొన్ని క్యారెక్టర్స్కి కంక్లూజన్ లేదు. కొన్ని క్యారెక్టర్స్ సడన్గా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి, ముందు ఒక సీన్లో డైరెక్ట్గా ఉంటే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని మీరు క్లియర్ చేశారు. అది మాసే కావచ్చు, క్లాసే కావచ్చు, క్లియర్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అది మాస్ ఫిల్మ్ కాదనే వాళ్ళకి నేను అంటాను. మీరు చెప్పారు, మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మనం డిస్కస్ కూడా చేసాము, అందులో కూడా ఎరా తల తీసేవాడిని, తల తీసేవాడిని అనేది మాస్ డైలాగే. అది కాకుండా అందులో ఒక ఫైట్ ఉంటుంది కదా, టింబర్ ఫైట్, దాంట్లో కూడా మాస్ సాంగ్ వస్తే సార్ వెనకాల, ఇంకా అది మాస్ సినిమా ఎందుకు అవ్వదు? సో యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లూసిఫర్లో ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. అది వచ్చి నేను సీరియస్లీ దట్ ఈస్ నాట్ అ స్టోరీ, దట్స్ ఐడియా. ఒక ఐడియా అనేది వాళ్ళు ఏ వర్షన్ అయినా చేయొచ్చు, మనం చూసే దాని పర్స్పెక్టివ్ని బట్టి. దిస్ అ వండర్ఫుల్ ఐడియా వేర్ ఇట్స్ హౌ యూ సీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, వాట్ సొల్యూషన్ యూ గివ్. ఆ ప్రాబ్లమ్ని ఇప్పటి వరకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని ఎంతమంది ఎన్నో రకాలు చేశారు, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొత్తగా ఉందనేది మనకి ఎంతో వాస్ట్ ఏరియా కదా. సో మనం ఏంటంటే నేను ముందు చెప్పినట్టు హీరో కోసం
ఒక రీజన్ కోసం మనం ఇంకా సింప్లిఫైడ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక జనరల్ పర్స్పెక్టివ్ ఒకటి. అది కాకుండా ఇప్పుడు లూసిఫర్ అనేది అవుట్ ఆఫ్ ద ఎయిర్ మలయాళం వచ్చేటప్పుడు లేని కథ ఒకటి కొత్తగా చూశారు. సో దే గివ్ సో మచ్ రెస్పెక్ట్ టు దట్. ఏదో కొత్త థాట్ ఏదో చేశారే ఏంటి అని అక్కడ ఫస్ట్ అర్థం కాకపోయినా దే గివ్ సమ్ ఎక్స్క్యూజ్ టు దట్. ఏదో చెప్పుంటారులే అని ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. అర్థం కాకపోయినా కొన్ని అర్థం కాకపోయినా లేదు మనకే అర్థం కావట్లేదు వాళ్ళు ట్రై చేశారు అని ఒక టైం. ఇప్పుడు అలా కాదు, మనం సెకండ్ వర్షన్ చేస్తున్నాం. ఇంతమంది 1000 లక్షల కళ్ళు ఉన్నాయి దీని మీద. ఏంటంటే ఇది ఏమవుతుంది, ఎలా చేసుంటారు అనేది, ఏం చేస్తారులే ఏముంటుందిలే అని ఒక డిప్రెసివ్గా కొన్ని డిప్రెషన్గా కొన్ని లేదులే బాగానే వచ్చిండొచ్చు ఏదో చేస్తారులే అని కొన్ని ఇన్ని ఒక అటెన్షన్ ఉన్నప్పుడు మనకు టైమే లేదు కన్విన్స్ చేయడానికి. మనం కొంచెం గ్యాప్ ఇస్తే చెప్పాను చూసావా అది చేయడమే తప్పురా అని ఒక కమెంట్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే ద ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్గా రావాలి. అది ఒక కేక్ వాక్ లాగా మీకు ఐడియా లోపల వెళ్ళిపోవాలి. సో అది అంబిగ్యూటీ అనేది రెండో లేయర్గా పెట్టేసి, అంబిగ్యూటీ ఉంటేనే ఇక్కడ క్లాసు అంటే ఓపెన్ ఎండ్ ఉంటేనే క్లాస్ అని కాదు. అది వచ్చి మనం అరటిపండు వచ్చినట్టు చెప్పినా కూడా దాన్ని నావల్టీగా చెప్పొచ్చు అన్నది ఇదే ట్రై చేసాం. వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఎలిమెంట్స్, వితౌట్ లూజింగ్ దట్ క్లాస్ ఫ్లేవర్, వీ హెవ్ డన్ అ మాస్ ఫిల్మ్ అనేది. దట్ వాజ్ ద ఎయిమ్ అండ్ టార్గెట్ అండ్ దట్ వీ అచీవ్డ్ అది అనేది. ఓకే. అండ్ పవన్, నేను ఫస్ట్ ఏదైనా పవన్తోనే షేర్ చేస్తాను అండ్ హీ టేక్స్ ద జాబ్ టు ఎవ్రీ వన్. సో లైక్ దట్ యూ టేక్ ఓవర్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఇది రీమేక్ అని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆడియన్స్ చెప్తున్నారు ఇది రీమేక్ లేదు కాదు, రీమేక్ లా లేదు అని, రీమేక్ లాగా లేదు, ఇది ఒరిజినల్ అని. 100% రీమేక్ లేదు, ఒరిజినల్ లేదు. ఇదేంటి ఇది? అదే అది ఇది ముందు అడిగారు అనమాట. మీరు రీమేక్లు చేశారు. నేను హనుమాన్ జంక్షన్ నుంచి ఇది 8th రీమేక్ అనమాట. 2 స్టేట్ ఫిల్మ్స్ చేశాను, మొత్తం 10 ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు తనివరం చేశారు, వేలేకారన్ అంటే జాగో, తెలుగులో జాగో చేశారు. ఇంత పెద్ద చేశారు కదా మీరు. ఏంటి అంటే ఇక్కడ ఛాన్స్ దొరికింది రెండింటికి మిస్ చేయడం. ఆ రీమేక్ నాలెడ్జ్, స్టేట్ నాలెడ్జ్ రెండు పెట్టుకుని చేసే ఒక ఛాన్స్ దొరికినప్పుడు ఇది కదా అనేది ఒకటి. ఇంకోటి మనకి ఆ క్రిటిసిజమే మనకి మోటివేషన్. ఏముంటుందిలే అన్నప్పుడు అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెష్నెస్ అనమాట. ఇండైరెక్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెష్ అనేది ఇట్స్ డిమాండ్. అది ఎంత క్రిటిసైజ్ చేస్తున్నారో అంత వచ్చి అంటే మీకు ఫ్రెషే కావాలి కదా అనే ఒక విషయం అది. నేను చెప్తున్నాను అదే ఎమోషన్తో, ఇప్పుడు మంది అడిగారు అదే ఎమోషన్తో లూసిఫర్ అలా చేసినా ఇక్కడ వాళ్ళకి పెద్ద విషయంగా అనిపించదు. ఎందుకంటే రెండు ఒకేలా ఉంటే కంపారిజనే అది ఎంతైనా. ఫస్ట్ ఇంప్రెషన్ అది ఫస్ట్ ఇంప్రెషనే. అలాంటప్పుడు ఒక ఫ్రెష్గా ఉండాలది డిమాండ్ అది. సో అలా ఒక్కొక్కటి ఫ్రెష్గా ఉండాలని చూస్తే తిరిగి చూస్తే ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయింది. అండ్ అగైన్ విత్ హంబుల్నెస్ ఐ టెల్ దట్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ లూసిఫర్ అనే ఐడియాతో వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మురళీ గోపి గారు అండ్ పృథ్వీరాజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బికాజ్ ఐడియా సో ఒరిజినల్ అది. ఇప్పుడు సార్ మనం విలన్ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకున్నాం, కానీ సడన్గా ఒక రోజు అదే మన చిరంజీవి గారు ఓపెన్గా చెప్పారు సత్యదేవ్ ఆప్షన్ ఆయనే చెప్పారు. అవునవును. అప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి సార్? సత్యదేవ్ ఆప్షన్ ఒక మా సైడ్ రియాక్షన్ ఏం చెప్పానంటే, సత్యదేవిని ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఈ మధ్యన ఎదుగుతున్న ఒక ఆర్టిస్ట్ వరకు మేము చూసాం. మాకు కొంచెం బాస్ పక్కన వెళ్ళాలంటే మేము ఒక రేంజ్లో ఊహిస్తామండి. ఆయన అనగానే మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటండి? టు బి ఫ్రాంక్, ఫస్ట్ సత్యదేవ్ చాలా ఆప్షన్స్ మాడేటప్పుడు సత్యదేవ్ అని పర్టికులర్గా సార్ వచ్చి ఇప్పుడు తెలుగులో ఉన్న 2-3 ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడు సత్యదేవ్ గురించి ఒక టాపిక్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కానీ కాదు, కానీ సత్యదేవ్ గురించి ఆయన చాలా హైగా నువ్వు వెయిట్ అండ్ సీ రాజా, అతను ఏం అవుతాడో చూడు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే, ఈవెన్ ఐ హ్యావ్ సీన్ నాట్ ద ఫుల్ ఫిల్మ్ బట్ కొన్ని సీన్స్ అని చూస్తున్నాను. ఈవెన్ ఐ లైక్ హిమ్. బట్ చిరంజీవి గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన విషన్కి. ఆయన అంత చెప్తుంటే నేను సార్ మీరు ఇంత చెప్తుంటే మనం ఈ విలన్ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా సార్ అని నేను అన్నాను అన్నమాట, కాన్ఫిడెన్స్తో అన్నాను. ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన టైం అని అనుకుంటున్నాను ఏంటంటే, బట్ బయట నుంచి చాలా చిరంజీవి గారు ఇప్పుడు సత్యదేవ్ అనేది పర్ఫార్మరా లేదా అని కాదు, చిరంజీవి గారు ముందు ఆనుతాడా అనేది ఒక క్వశ్చన్. అది బయట మీలాంటి వాళ్ళు చెప్పి కొన్నాళ్ళు ఏంటంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అది నిజమే, నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా కొంచెం అది హోల్డ్లో పెట్టి ఇది నేను వచ్చి వేరే ట్రై చేస్తుంటే, కానీ మొదటి రోజు నేను నెగటివ్ క్యారెక్టర్ చెప్పినట్టే మంచి ఐడియా రాజా అని చెప్పిన చిరంజీవి గారు అక్కడి నుంచి వెనక్కే రాలేదన్నమాట. అది ఆయన రియలీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సీరియస్లీ ఆయన మొదటి రోజు అయితే రాజా నువ్వు రియల్ వీ కెన్ గివ్ హిమ్ దట్ యాంటగనిస్ట్ క్యారెక్టర్ అని అన్నారు.
దాని తర్వాత హోల్ టీమ్ జర్క్ అయ్యాం. హోల్ టీమ్ అంటే నేను ఫస్ట్ కాన్ఫిడెంట్గా వచ్చినా కూడా మిగతా బయట ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డౌట్ అయ్యి అలా యాడ్ అయిందనమాట. వద్దు వద్దు ఆనడు, మీకు ఏమనుకుంటున్నారు చిరంజీవి గారు అంటే ఏంటి, ఆయన ముందు వెళ్ళంటే ఎలా ఉండాలి తెలుసా అని అన్నప్పుడు నాకు ఫుల్ డౌట్ అయిపోయి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. కానీ చిరంజీవి గారు మాత్రం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా ఉన్నారు. తర్వాత నేను థింక్ చేశాను ఒకటే విషయం, మలయాళం నుంచి క్యారెక్టర్ మార్చాం. ఏంటంటే ఇప్పుడు ఒక సీట్ పవర్ గేమ్ అనేది డైరెక్ట్గా మలయాళంలో బిజినెస్ మ్యాన్గా ఉంటుంది. ఇప్పుడు పవర్ గేమ్కి చైర్లో కూర్చోవాలి అని అనుకున్న, ఒక కసితో కూర్చోవాలి అనుకున్న ఒక మనిషి కావాలి కదా అని అనుకున్నప్పుడు న్యాచురల్లీ ఒక నార్త్ ఇండియన్ కంటే రీజనల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాడు కావాలి కదా, తెలుగు మాట్లాడే ఒక మనిషి కావాలి కదా ఒకటి. రెండోది ఈ లుక్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్, ఇలాంటి యాక్టర్ మన చేతిలో పడితే ఇంకా మనం ఎలా చేసుకోవచ్చు అన్న ఒక దీంతో వి వెంట్ ఫార్వర్డ్ అనమాట. ఇంకా చిరంజీవి గారు ఇంకా కూడా డైరెక్ట్గా చెప్పాలంటే, రాజా తను బాగా చేస్తాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టు, కన్ఫర్మ్ చేయి అని ఒక ఆర్డర్లా చెప్పారు. అండ్ నా లోపల అయితే ఒక బయట చెప్తున్నారంటే భయం తప్ప, లోపలైతే ఈ ఇతను ఉంటే చంపేస్తాం అనే చింపేస్తాం అన్న ఒక ఇది ఎప్పుడు నాకు ఉంది. అండ్ ఫ్రమ్ దట్ డే వేర్ చిరంజీవి గారు స్ట్రాంగ్గా చెప్పడి ఆ రోజు నుంచి నో లుకింగ్ బ్యాక్, ఇతన్ని పెట్టుకుని మ్యాజిక్ చేస్తాను చూడని చెప్పాను. అంటే చేసామంటే కొంచెం ఓవర్ అవుతుంది. హీ బంబార్డెడ్ లైక్ ఎనీథింగ్. బికాస్ మా అందరికి తెలుసు మానిటర్లో మేము చిరంజీవి గారిని ఎంత ఎంజాయ్ చేస్తామో, ఎంత ఇది చేస్తామో, టు బీ ఫ్రాంక్ అది ఫ్యాన్గా చూడడం, ఇది ఎగ్జైటింగ్గా చూడడం. ఇది కొత్తగా సత్యదేవ్ చేస్తుంటే ఇది ఇంకో షాటే అక్కర్లేదు, ఈ షాట్ అలాగే పెట్టచ్చు కదా, ఇంకో యాంగిలే అక్కర్లేదు అన్న ఒక మూడ్ని సత్యదేవ్ తెచ్చాడు. విత్ ఆల్ యూఆర్ ఎంజాయింగ్ దట్ ఇది కదా. ఏంటంటే సత్యదేవ్కి ఒక బ్యాక్ స్టోరీ చేసుకున్నాడు. అదే అది క్యారెక్టర్ క్యారెక్టర్ అది మలయాళంలో లేదు, బ్యాక్ స్టోరీ లేదు. అది కాలేజ్ నుంచి అమ్మాయి కూడా చదువున్న ఒక క్యారెక్టర్, బాయ్ ఫ్రెండ్ చంపేసి మ్యారేజ్ చేసి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంది. అదే లేదు, మనం ఏంటంటే వాట్ ఐ బిలీవ్ ఆల్సో ఎనీ క్యారెక్టర్ మనకి తెలుసో తెలీదో, సినిమాలో వస్తుందో లేదో, అక్కడ ఆడియన్స్కి రీచ్ అవుతుందో లేదో, వీ హ్యావ్ టు నో ద బ్యాక్ స్టోరీ, తన పుట్టుక ఏంటి. ఇప్పుడు బేసిక్గా 3 అంటారు, ఫిజియాలజీ, సైకాలజీ అండ్ సోషియాలజీ. ఓ క్యారెక్టర్ తాలూకు 3 తెలియాలి. ఫిజికల్గా వాడు ఏంటి, స్ట్రాంగ్గా పవరా లేదా, సోషియాలజీ ఏంటి, తన వాతావరణం ఏంటి, తను ఈ వాతావరణాన్ని చూసే సైకాలజీ ఏంటి అనేది, ఈ 3 ఎప్పుడు క్యారెక్టర్ స్టడీలో ఉండాలనేది బేసిక్ అనమాట. అలా ఇతను వచ్చి అంటే తెలుసో తెలియదో తనివరంలో అంత పెద్ద పేరు వచ్చేసింది సిద్ధార్థ్ అభిమన్యుకి. ఇంకా అది ఒక ఆడియన్స్కి యాంటగనిస్ట్ని కరెక్ట్గా మనం డిజైన్ చేస్తే దే విల్ లవ్ దెమ్ అనమాట. ఒక లవబుల్ విలన్ని క్రియేట్ చేయడం అనేది మన నెసెసిటీగా ఉంది. ఇప్పుడు సత్యదేవ్ కూర్చుని ఒక డైలాగ్ రావడానికి ఎంత టైం పట్టాము నాకు తెలియదు. ఏంటంటే పార్టీయా ప్రజల రెండిట్లో ఒకటి చెప్పు, ఇక్కడ 2 అంటే కుదరదు అని ఐడియాలజీగా ఇట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. అతను ఒక డైలాగ్ మన ట్రిమ్మింగ్లో పోయింది, పవర్లో వచ్చే వరకు పార్టీ కావాలట, దాని తర్వాత ప్రజలు కావాలట, అవన్నీ ఇక్కడ కుదరదు అని చెప్పేటప్పుడు నా ప్రవీణ్ వాస్ దేర్ ఆన్లైన్లో అక్కడ ఎడిట్ చేస్తున్నారు, సార్ ఈ విలన్ చాలా కన్విన్సింగ్ ఉంటుంది సార్, ఐ లవ్ హిమ్ సార్ అని ఫస్ట్ రియాక్షన్. అండ్ ఆ సీన్ చేస్తుండగా గ్లాస్ మీద రిఫ్లెక్షన్ వచ్చే షాట్ కూడా చెప్పాడు. అంటే ఇన్స్పైరింగ్గా హీ వాస్ ద వన్ హూ టోల్డ్ దట్ షాట్ అనమాట. ఆ గ్లాస్లో చీఫ్ మినిస్టర్ అనే బోర్డు ఉంటుంది. అంటే ఈ స్టార్టెడ్ లవ్వింగ్ హిమ్ అనమాట. ఎందుకంటే ఇది కరెక్టే కదా, ఇప్పుడు పాపం పీకేఆర్ ఇతనికి అనుకూలంగా ఉండుంటే చంపేవాడు కాదు, పాపం అనుకూలంగా లేదు కాబట్టి చంపేశాడు. వెరీ క్లియర్ అది. ఇప్పుడు పార్టీ ఇప్పుడు మంచి చేయాలంటే పార్టీ ఉండదు అక్కడ, పార్టీ ఉంటే కదా అన్న ఒక దీంతో పార్టీ అనేది లాంగ్ రన్ కావాలి. ఒకే ఒక విషయం, ఎవ్రీ స్టేట్లో ఉన్న పాలిటిక్స్ ఏంటంటే పార్టీ ఉంటే అక్కడ కౌన్సిలర్స్ని బతికించాలి, మెంబర్స్ని బతికించి ఒక మీటింగ్ పెడితే అక్కడ క్రౌడ్ గుంపు రావాలి. తనకంటూ ఒక్కొక్క ఏరియా వార్డు మెంబర్స్ నుంచి పనిచేసే క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళే లక్షల మంది ఉంటారు. సో పార్టీ ముందు వాళ్ళకే ఫేవర్ చేస్తుంది అనేది బేసిక్ అది. కానీ వాళ్ళకి ఫేవర్ చేస్తే పబ్లిక్ ఫేవర్ చేయలేదు. ఈ లాజిక్ తెలిసినవాడు వాడు. ఈ పార్టీ వచ్చి పవర్ వచ్చి మన వాళ్ళకి చేయాలా, నువ్వు వచ్చి ప్రజలు అంటావేంటి అన్న ఒక దీంతో వచ్చేటప్పుడు వెరీ లాజిక్ కదా అని అనిపిస్తుంది అన్న లాజిక్ వచ్చేటప్పుడు వి స్టార్టెడ్ ఎంజాయింగ్ అండ్ లవింగ్ అనమాట. వాడు చెప్పేటప్పుడు ఎంత నేనేదో చెప్పాను సత్యదేవ్ కూడా, చంపిన దాన్ని ఇంత ఆథెంటిక్గా, ఇంత కన్విన్సింగ్గా, ఇంత రైట్ రాయల్గా చెప్పాడు, ఎవరు చూడలేదు బాబు, నేనే విషయం ఇచ్చాను అని చెప్పేటప్పుడు కళ్ళలో అంత సిన్సియారిటీ ఉంటుంది అనమాట. ఎంత ప్రౌడ్గా
నేను ఇప్పుడే పద్మశ్రీ తీసుకొచ్చాను అన్నట్టు ఒక చెప్పే తీరు కానీ. సో దట్ వాస్ సో మనం అది క్యారెక్టర్ ఆర్క్ చేయడం అనేది అది తెలుసో తెలియకుండా ఏంటంటే తనివరంలో ఒక ట్రాక్ ఉంది, మిస్ ఇండియా అని. మిస్ ఇండియా వాళ్ళ ఫాదర్ని చంపి అమ్మాయిని వాక్యూమ్ క్రియేట్ చేసి ఫ్లైట్లో వచ్చి అమ్మాయి నేనే ఉన్నా నీకు అన్న ఒక సేమ్ ఐడియాని ఇక్కడే అప్లై చేసాం. అది నేనే చెప్పేస్తాను. సో ఏంటంటే అదే మళ్ళీ చెప్తున్నాను కదా, నువ్వు ఇలా చేస్తున్నావే ఇవన్నీ నీ మైండ్లో వచ్చిందని నా వైఫ్ ఎప్పుడు తిడుతుంది. లేదమ్మా అలా కాదు, రాసేసి కింద పారేస్తా ఇక సినిమాకి అని చెప్తాం అనమాట. లూసిఫర్ ఒరిజినల్ చూసేటప్పుడు మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్లో కానీ ఒక 10-15 మినిట్స్ ఉంటారు. అవును, 26 మినిట్లో వస్తారు. మలయాళంలో అనేది కంటెంట్ డ్రివెన్ ఇండస్ట్రీ మోర్ ఆఫ్ లైక్. బట్ వేరే తెలుగులోకి వచ్చినప్పటికి ఒక హీరోని డెమి గార్డ్లా చూస్తారు. ఇక్కడ హీరో కంటెంట్తో పాటు హీరో డ్రివెన్ ఇండస్ట్రీ ఇది. సో ఫస్ట్ టైం చూసినప్పుడు హీరో గారిని, చిరంజీవి గారిని ఇంత తక్కువ స్పేస్లో చూడడం మీకు ఏమైనా ఇది ఇబ్బందిగా ఉంటుందేమో, మనం స్క్రీన్ ప్రెజెన్స్ పెంచాలి అనేది కాన్షియస్ డెసిషన్దా? నేను 200% ముందు ఒక డిమాండ్స్ ఉంటాయి, పబ్లిక్ డిమాండ్స్ ఉంటాయి. తెలుగు సినిమా ఆడియన్స్కి కొన్ని విషయాలు లవ్ చేసి దే ఆర్ యూస్ టు దట్. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు గివ్ ఇట్. కుదరదు ఈ పాయింట్ పెడితే చెడిపోతుందంటే నీ నాట్ టచ్ అనేది అనుకున్నాను అనమాట. హీరో ముందు రావాలి, ఇద్దాం, ఛాన్స్ ఉంటే ఇద్దాం. చిరంజీవి గారే చెప్పారు, రాజా ఎందుకు విలన్ చూపించి నాకు రావాలి, నా ముందు రాకూడదు అన్నారు. నేను అన్నాను రావచ్చు సార్ నన్ను నేనేం చేశాను, కానీ మీటింగ్ టోన్ మారాలి. ఎలాగా, ఇప్పుడు పీకేఆర్ డెత్ అప్పుడు ఫినరల్ అప్పుడు బాంబేలో ఉంటాడు వివేక్ ఒబ్రాయ్, అక్కడ ఉంటుందన్నమాట. నేను అనుకున్నాను ఇది ఇలా ఉండకూడదు. అప్పుడు మురళీ శర్మ క్యారెక్టర్ని యాడ్ చేసే ఐడియా తర్వాత వచ్చింది. ఇప్పుడు అలాగే చేస్తుంటే ఇదేంట్రా చనిపోయాడు, పాత పెట్టేశారు, మొత్తం అయిపోయింది. దీని తర్వాత వాడు వెళ్ళి ప్లాన్ చేయడం ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు, ఆ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మురళీ శర్మకి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎవరో అడిగారు, ఒక సీఎం క్యారెక్టర్ లాంటి యాక్టింగ్ సీఎం అతను ఎవరో తీసుకెళ్తారా అని ఎవరు అడిగారు. నేను చెప్పేది యాక్టింగ్ సీఎంని తీసుకెళ్ళి నువ్వు యాక్టింగ్ సీఎం కాదురా అని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు జయదేవ్ ఉన్నాడు. అప్పుడు తీసుకెళ్ళి నా పవర్ ఇది, నా ఎంపైర్ ఇది, నా ఫ్రెండ్స్ వీళ్ళు అని చూపించి ఆ సీన్ని ఆడియన్స్కి ఎంత చెడ్డోడని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పక్కన అడ్వాంటేజ్ ఎప్పుడు క్యారెక్టర్ అంటే ఆడియన్స్ చెప్పడానికి కోసం స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టు ఎందుకు చేస్తున్నాను, అది ఒక రీజన్ పర్పస్తో వచ్చేటప్పుడు స్క్రీన్ ప్లేలో ఒక డిమాండ్ ఉంది. అప్పుడు దాకా వెళ్ళేటప్పుడు మురళీ శర్మ బాబు నువ్వు భలే అయ్యో నేను నీకు డిప్యూటీ సీఎం ఇస్తాను, ఏం కావాలో చెప్పు, అసలు నేను సరిగా వాడుకోలేదయ్యా పీకేఆర్ అన్న మనిషి, నువ్వు ఏం చెప్తే చేస్తానన్న దీనికి రావడానికి వచ్చింది, ఆడియన్స్కి చెప్పడానికి వచ్చింది, ప్లస్ హీరో ముందు రావడానికి కూడా అది హెల్ప్ అయింది. సో వాట్ ఎవర్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం వచ్చి ఆడియన్స్కి నచ్చింది మనం ఇప్పుడు దానికే అవసరమే మనం ఉన్నాం, ఆడియన్స్ నచ్చింది ఇవ్వాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను మొహం మీద కొట్టినట్టు, ఇదిగో మీకు నచ్చింది కదా ఇది పెట్టుకోండి, మీకు సాంగ్ ఇష్టం కదా ఇదిగోండి సాంగ్, ఇది ఫైట్ కదా ఇదిగోండి సాంగ్, ఇది కాదు. దాన్ని ఎలా బ్లెండ్ అవుతున్నాం అనేది వచ్చి స్క్రీన్ ప్లేలో అక్కడే మన క్రాఫ్ట్ ఉందనేది. క్యారెక్టర్ రివిలేషన్ కూడా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు దాంట్లో అక్కడ డెత్, ఇక్కడ మామ చనిపోతే అక్కడ బిజినెస్ చేసుకుంటుంటే అప్పుడు ఓపెన్గానే నెగిటివ్ అసలు అంత్యక్రియలు అయ్యేంత వరకు వాడు రాలేదు. సో వాటి మీద చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ సత్యదేవే భుజం మీద వచ్చి ఒక పాజిటివ్. పర్సనల్గా నాకు కూడా అది బాగా ఇష్టం. అంబులెన్స్ ఐడియా వచ్చినప్పుడు బాగా హై వచ్చింది. నేను చెప్తే అందరూ వెంటనే సూపర్ అన్నారు. ఎవడైతే చంపాడో వాడు అంబులెన్స్ లో రావడం అనేది లేయర్ బై లేయర్ ఓపెన్ అయినట్టు. అవును, అది రావటం, అది సత్యదేవ్ అసలు ఊరికే అది డోర్ ఓపెన్ కోసం షాట్ పెట్టాం, లోపల కెమెరా వ్యాన్ లోపల షాట్. సత్య మీరు డోర్ ఓపెన్ చేసేది కావాలని చెప్పాను, అతను అలా కూర్చుని అలా డెడ్ బాడీ చూడడం మనకే సత్య అది చెప్పలేదు నేను అంటే అలా చూశాడు, నేనే చంపాను అన్నట్టు చూశాడు. సెకండ్ టైం చూసే వాళ్ళకి చంపేసి చూస్తున్నాడు చూస్తావా అన్నట్టు వస్తుంది అనమాట. సో సత్య ఇస్ హ్యాట్స్ ఆఫ్ సత్య. నేను అదే సత్య మీరు పర్ఫామ్ చేసే ఒక డైలాగ్ పార్ట్ కానీ అన్నిటికంటే పాస్ ఇస్తున్నారు చూడండి, ఆ పాస్లో కొన్ని బాడీ లాంగ్వేజ్ చేస్తున్నారు చూడండి. ఎన్నిసార్లు నేను నయనతారని కింద అలా పడిన తర్వాత అని ఒక చిన్న గ్యాస్ ఇస్తాడు, అది ఎన్నిసార్లు ఎన్ని యాంగిల్ చేసినా హీ డిడ్ ఇట్ అనమాట. నాట్ విత్ ఇప్పుడు ఫ్లో ఎలా వస్తుంది, ఈ ఒంటరిగా పోరాటం ఎంత కష్టపడాలని తెలుసా అన్నప్పుడు అది ప్రతి దాంట్లో లేదు, ప్రతి షాట్లో మనం స్టార్ట్. కానీ హీ ఫెల్ట్ ఇట్ అండ్ గ్యాస్పింగ్ అది సీరియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అంతే ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు మా పెద్దోళ్ళు చెప్పుకునేవారు రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెల కింద యాక్ట్ చేశారు, అంతకుముందు హీరోయిన్గా యాక్ట్ చేసేవారు. ఇప్పుడు నయనతార గారు చిరంజీవి గారు దీని ముందు ఫిల్మ్ ఇమీడియట్లీ దీని బిఫోర్ ఫిల్మ్ సైరాలో
చిరంజీవి గారి పక్కన వైఫ్గా ఆవిడ యాక్ట్ చేసింది. అలాంటి నయనతార గారిని మీరు సిస్టర్గా ఏ ధైర్యంతో తీసుకున్నారు? అది పెద్ద ఛాలెంజ్. అది ఇది ఏ ధైర్యం సిస్టర్గా అంటే బిఫోర్ దీనికి ముందు ఫిల్మ్ ఆవిడ చిరంజీవి గారి పక్కన యాక్ట్ లేదు నాన్నగారు నేర్పిన విషయమే, ఫిల్మ్ ఇస్ మేడ్ ఇన్ 2 tables, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అనేది. స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే ఇంకా ఏదైనా కన్విన్సింగ్ చెప్పచ్చు. మనం ద వే ఆఫ్ ఆర్డర్లో మనం ఫస్ట్ ఈ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది కదా, ఏది ముందు పెడుతున్నాం, ఒక కక్షతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమా ఫస్ట్ సీన్లో అన్నయ్య చెల్లెలు అని స్టార్ట్ అయితే ఏ అని ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ వే ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు పీపుల్స్ మైండ్ త్రూ స్క్రీన్ ప్లే. ద్వేషించడం విల్ బి అక్సెప్టబుల్ మోర్ దాన్ అఫెక్షన్. ఇప్పుడు ద్వేషించింది ఓకే ఓకే ఇది అన్నది ఒకటి ఉంది. ఇంకోటి ఫ్రాంక్గా చెప్పాలి, ఓకే ఇది ఒక కొంతమందికి తెలిసేగా వస్తారు అన్న చెల్లెలని ప్లే అనేది. ట్రైలర్లో కానీ ఈ సినిమా క్యారెక్టర్స్ తెలుసు కాబట్టి కొంచెం అది కూడా అడ్వాంటేజ్ ఉంది. అన్ని క్రెడిట్ మనమే తీసుకోకూడదు. ఇది మంజు వారియర్ క్యారెక్టర్ చేస్తున్నారనేది అందరికి తెలుసు. సో ఆ ప్రిపరేషన్లో వస్తారనేది. ఇంకోటి స్క్రీన్ ప్లే, నాకు తెలిసి స్క్రీన్ ప్లేనే సార్. ఎందుకంటే స్క్రీన్ ప్లేనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మ్యాగజైన్స్లో వాటిలో ఏం రాశారంటే మన ప్రాసెస్లో ఉన్నప్పుడు నయనతార హీరోయిన్ అని రాశారు, మంజు వారియర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని కూడా రాశారు కొంతమంది. అది రాశారు. నయనతార తమ్ముడు టొవినో థామస్ వచ్చి సత్యదేవ్ రాశారు. ఇంకా కావాలని సత్యప్రియ జయదేవన్ కావాలని ఒక పేరు పెట్టి అది చేసాం అనమాట. సరే சார் ஃபர்ஸ்ட் வந்து தமிழ் எங்கள் ஃபோன் வரும்போது நாங்கள் எல்லாம் இருந்துட்டு இருந்தோம். ஸோ லூசிஃபர் తెలుసో తెలియకుండా ఆ రోజు November 4th నైట్ అప్పుడు 9:30 నైట్ வந்துச்சு డిస్కసింగ్ ఫర్ అనదర్ కాదు ధృవ 2 కోసం. அப்போ வந்துச்சு. ஸோ சடனாக வந்து லூசிஃபர் ரீமேக் பண்ணும்போது ஒரு சின்ன பயம் வந்துச்சு. தேர் சம் ஃபியர். சிரஞ்சீவி சாருக்கு நம்ம எப்படி பண்ணோம், ஆஸ் ராஜேஷ் மென்ஷன் கொஞ்சம் ஸ்க்ரீன் ப்ரெசன்ஸ் தான் இருக்குது, இம்பாக்ட் ஜாஸ்தி இருக்குது. இட் வாஸ் எக்ஸ்பெரிமெண்ட் பண்ணியிருந்தாங்க. நம்ம என்ன பண்ண போகிறோம்னு பயம் இருந்தது. அதே சமயம் வந்து இப்போது அடாப்டேஷன் பண்ண அப்புறம் நான் மஞ்சு வாரியர் கேரக்டர் மாறின அப்புறம் எமோஷன் கோஷன் ஜாஸ்தியான அப்புறம் நல்ல கான்ஃபிடன்ஸ் வந்துச்சு. அண்ட் ஒவ்வொரு சீன்லேயும் வந்து நம்ம ஒவ்வொரு ரீலையும் வந்து ஒவ்வொரு புது சீன் ஆட் பண்ணிட்டே போகும்போது டிஸ்கஷன் பண்ணும்போது ஒரு சின்ன பயம் இருந்தது. ஸோ குறிப்பாக அந்த இன்டர்வல் சீன் அப்போ வந்து டயலாகே இல்லையா, என்ன எப்படி அதை நம்ம வந்து மியூசிக்கில் பண்ண போகிறோம், எப்படி அது வரப்போகுது. தென் பிரசிடென்ட் சீன் அப்போது ஹீரோ வருவாங்க, வந்துட்டு ஒன்றுமே பேச மாட்டாங்க, ஆல் த பெஸ்ட் வெரி பெஸ்ட்னு சொல்லிட்டு போயிடுவாங்க. அந்த எல்லா சீனுமே வந்து ஒரிஜினல் சீனை விட நிறைய கிளாப்ஸ் வாங்கின சீன். ஸோ அது வந்து அந்த ப்ராசஸ் ரைட்டிங் இருக்கும்போது நாங்கள் எல்லாருக்கும் போது ஒரு சின்ன பயம் வந்துச்சு. எடுக்கும்போது என்ஜாய்ட். ஆர்ஆர் வந்துட்டு படம் பார்க்கும்போது இட் வாஸ் நெக்ஸ்ட் லெவல். அது எப்படி அந்த ப்ராசஸ் கொஞ்சம் டிஸ்கஸ் பண்ணுவோம். விஷன் நம்ம எப்போவுமே ஒரு டேரக்டர் ஒரு விஷன் இருக்கணும், இந்த விஷன் நோக்கி போகிறது. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆర్బి చౌదరి సార్ ఇన్ దిస్ పాయింట్. ఏంటన్నా పూజ రోజు ఆయన ఏమన్నారంటే, రాజా నువ్వు మారుస్తున్నావు కాబట్టి నేను లోపల వస్తున్నాను సినిమా లోపల, నేను అలా తెస్తే రాను నేను అని. అందరూ చూసారయ్యా సినిమా, నువ్వు ఐ హర్డ్ యువర్ చేంజ్ ద హోల్ ప్లాట్, దట్స్ వై ఐమ్ ఎంటరింగ్ అన్నారు. ఒక ప్రొడక్షన్ నుంచి అంత కాన్ఫిడెన్స్ వచ్చేటప్పుడు ఇంకేం కావాలి, ఇంకా కమాన్ డూ ఇట్ అన్న ఒక ఇది వచ్చింది. ఇది అనేది ఒకటి. రెండోది మోర్ అండ్ మోర్ రీమేక్లో ఏంటంటే మోర్ అండ్ మోర్ యూ అండర్స్టాండ్ ద ప్లాట్ అనేది. నేను ఎప్పుడు చెప్తానంటే రీమేక్లో స్ట్రైట్ ఫిల్మ్ అనేది మన బిడ్డని మనమే పెంచుతున్నట్టు, రీమేక్ అనేది పక్కంటి వాడు బిడ్డని పెంచుతున్నట్టు. ఏమంటే 1 month ఊరు వెళ్తున్నామండి, మా పిల్లలు బాబుని చూసుకోండి అంటే అది సడన్గా ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది తెలియదు, సడన్గా నవ్వుతుంది, ఎందుకు నవ్వుతున్నామని తెలియదు, ఏడ్చాలని బెదిరిస్తే ఇంకా ఏడుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే యూ జస్ట్ అబ్జర్వ్ ద కిడ్, ఏడు పర్లేదు ఏడు ఓకే, అది చూసి ఆపావా ఓకే అని ఇట్స్ కొంచెం దూరంగా వచ్చి ఆ రీమేక్ ప్రోడక్ట్ని అది చూడడం అనేది డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవడానికి ప్రాణం పోతుంది ముందు. ఇది చెయ్యాలా, ఇది చేయకూడదా, ఇది ఉంచుకోవాలా, ఇది ఉంచకూడదా అనేది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది తీసుకున్నాం ఒకటి. ఇంకోటి ఇప్పుడు అన్న ఇంటర్వెల్ సీన్లో డైలాగ్స్ లేకుండా అంటే ఇది ఒక్కరోజు ఒక సీన్లో వచ్చిన విషయం కాదు. ద మోర్ అండ్ మోర్ వి అండర్స్టాండ్ ద క్యారెక్టర్. హీ ఈజ్ సర్వాంతర్యామి, హీ ఈజ్ ఆమ్ని ప్రజెంట్, అన్నీ ఉంటుంది అన్నీ ఒక మోర్ అండ్ మోర్ ఆ క్యారెక్టర్ అండర్స్టాండింగ్ వల్ల స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చింది. అండ్ ఇతనే గంతులు వేసింది ఆ జైల్ సీన్ వచ్చిన రోజు నేనేమన్నానంటే, నేను కావాలని అన్నాను. ఏమన్నాను, మంచిని చెప్తాను మీరు వద్దంటారు, క్యారెక్టరేషన్కి తప్పు అంటారు, సెకండ్ హాఫ్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది అంటారు, ముందు చెప్పండి సార్ అని చెప్తే అప్పుడు ఏం లేదయ్యా, సత్యదేవ్ మొత్తం జయదేవ్ అనే క్యారెక్టర్ మొత్తం అంత అరుస్తున్నాడు కదా, వెళ్ళేటప్పుడు గేడు తీయలేకపోతాడు, అలా తిరిగి చూస్తే కళ్ళు చూపిస్తాడని నేను సీన్ చెప్పాను అనమాట. ఇదా ఏమన్నా చెప్పండి. యాక్చువల్గా
అది నాకు వెంటనే పిచ్చెక్కిపోయిన సీను. నేను సార్ మీ అందరం ఏడీసీగా పనిచేయక ముందు నుంచి మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ సార్, ప్రాబ్లం అది. సో నేను ఆల్వేస్ ఓకే ప్రొఫెషనల్గా మీరు పనిచేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ న్యాయం చేయాలి, బట్ ఫ్యాన్గా కూడా న్యాయం చేయాలి సార్, లేకపోతే చచ్చిపోతాం మేము. అలా అనుకున్నప్పుడు బ్రహ్మని చిరంజీవి గారిని జైలు వేసేస్తారు, మా బాస్ని జైలు వేసేస్తే మేము ఇంటర్వ్యూలో ఫీల్తో బయటకు వెళ్ళాలా, జైల్లో పడ్డాడు అని వెళ్ళాలా, అక్కడ కూడా గెలవాలా. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు లాస్ట్ పంచి మనదైతే చూసారా, అది పడాలి అనుకుంటున్నా తెలియట్లా, అది మీరే చెప్పారు. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు నేను కిక్తో బయటకు వెళ్తాను సార్, అమ్మ కళ్ళతోనే శాసించాడు అంటే ఇక్కడ కూడా సామ్రాజ్యం ఉంది మన బాస్కి, నెక్స్ట్ ఫిల్మ్ మీద ఉందా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని హ్యాపీతో బయటకు వెళ్తారు సార్ ఇంటర్వ్యూలకి. లేకపోతే చిన్న రిగ్రెట్తో మా బాస్ని జైల్లో వేశారు మేము ఫీల్ అవుతాం సార్ అలాగా. అందుకని మీకు మోర్ దెన్ దట్ మాకు అన్నయ్య మా బ్రదర్. ఇది షూట్ చేసినప్పుడు సంజయ్ గారి దగ్గర నేను చెప్పాను అప్పుడు లేవద్దు కూర్చోండి, అది చెప్పాల్సిందే. ఎందుకంటే అది అలాంటి ఒక ఐడియా రావటం గ్రేట్ సార్. లేదు అది ఎగ్జిక్యూషన్ కూడా మనకు తెలియడం ఏంటంటే హర్షవర్ధన్ కూడా చిన్న ఇదని అంత బాగా చేశాడు. హర్షవర్ధన్ చాలా బాగా సూపర్. అతను నేను అదే కావాలని ఏం చెప్పానంటే హర్షవర్ధన్ నేను వచ్చిన ఐడియా ఇచ్చాను, వాక్ చేసి వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా మర్యాద ఇవ్వండి, రండి సార్ ఈ సెలే సార్, ఓపెన్ ద డోర్ రండి, షూర్ సార్. ఇవన్నీ ఎందుకంటే అది తెలుసు మనం ఎక్కడో సైకలాజికల్ యాడ్ అవుతుంది, వాడికి ఫేవర్ అని ఒక అవును సార్ ఈ రూమే సార్ ఎస్ సార్ అన్ని దాంట్లో ఇవన్నీ యాడ్ అయింది అనమాట. లాస్ట్లో ఈ 3 తీసేసి మీరు చూడండి అది ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, ఆ 3 వర్డ్స్ లేకపోతే. సో ఇది ఒక్కొక్క ఎలిమెంట్ని మన టూల్ని మనం వాడుకోవడం కదా అది అలా అనమాట. సో ఇంకోటి ఆ మొమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ మొమెంట్కి హ్యాట్స్ ఆఫ్. మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే ఆ ఒక సీన్ని వచ్చి ఇంకా ఒక క్యారెక్టర్ తాన్యా క్యారెక్టర్ కూడా సెకండ్ లేయర్లో ఉన్నప్పుడు కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. అవును అయ్యో లేదు తాన్యాది నేను ఇప్పుడు మనం వచ్చి కూతుర్ని చెల్లెలుగా మార్చామనేది అది వచ్చి పబ్లిక్ డిమాండ్. అది ఏంటంటే కూతురు స్టెప్ డాటర్ని చేయడం అనేది వద్దు అనేది ఒక అందరూ కామన్ ఐడియా. అది వచ్చి ఓకే మనకు మంచిదే అది ఒక విషయం. నేను ఎక్కడ అది సత్యదేవి మీద కోపం ఎక్కువ, జయదేవి మీద కోపం ఎక్కువ రావాలి, అమ్మ మీద తప్పు రాకూడదు అంటే ఐడియా నాకు వచ్చింది ఏంటంటే నా ఫుడ్లో కల్పించాడు అక్క అని చెప్పడం. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు అమ్మాయికి అడిక్షన్ ఉంది, ఇతను ఎంకరేజ్ చేస్తాడన్నది వేరు. సి ద ఫిల్మ్ హ్యాస్ టు బీ బ్లాక్ ఆర్ వైట్. ఈ గ్రే అనేది వచ్చి డామినేట్ అవ్వకూడదు. ఇట్ ఈస్ ఎల్స్ బ్లాక్ ఆర్ వైట్ అంతే. ఇతను బ్లాక్ అతను వైట్ అని క్లారిటీ ఉండవు. ఆ బ్లాక్ ఆర్ వైట్ క్లారిటీ వల్లే పూరి గారి సీన్ లోపల వచ్చి జైల్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఇతను వైట్ అనేది ఏంటని చూపించాం. మలయాళంలో ఆ గ్రేలో ఎక్కువ ఉంటుందన్నమాట. మనం వచ్చి ఆ పూరి గారి సీన్ వచ్చి పీకేఆర్ ఫ్లాష్ బ్యాక్ అతను కంటిన్యూలు పెట్టి చూసి ఇతను ఒక డార్క్ వరల్డ్ అన్నిటికీ జస్టిఫికేషన్ చూపించాడు, బ్లాక్ ఆర్ వైట్ అని అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్లాక్ ఆర్ వైట్ గానే ఉండాలని మనం ఫుడ్లో కల్పించాడు అక్క అన్నప్పుడు గొప్ప వాడి మీద కోపం కానీ అమ్మ మీద సెంటిమెంట్ కానీ అంత లేచింది అనమాట. అండ్ ఇట్ ఆల్సో యాడెడ్ సేమ్ యాస్టెస్ చేశారు కదా, ఇది ఇంకో డైమెన్షన్ అనేది కానీ కూడా హెల్ప్ అయింది అది. சார் இந்த 4 years ஜேர்னியில் வந்துட்டு எங்களுக்கு தெரியும் ஹவு மச் யுவர் கிளாரிட்டி அபவுட் பொலிட்டிக்ஸ் ஆஸ் வெல் அஸ் ஃபிலாசபிக்கல் திங். இங்கே இவர்கிட்ட டொவினோ தாமஸ் கேரக்டரில் வந்து ஒரு டைலாக் சொல்லுவோம், பிக்கஸ்ட் ஜோக் இஸ் இந்தியன் பாலிடிக்ஸ் அப்படின்னு ஒரு பாசிட்டிவான கேரக்டர் சொல்லுவோம். இங்கே வந்து அதுக்கு ஈக்குவலாக பார்க்குறது வந்து வில்லன் கேரக்டர் வந்து மச் எக்ஸ்பீரியன்ஸாக இருக்கிற ஒரு பர்சன் கிட்ட வந்து சொல்லுவோம் வந்துட்டு வெளிப்படையாக பண்ணக்கூடிய ஒரே தப்பு வந்து பாலிடிக்ஸ் அப்படின்னு சொல்லுவோம். ஸோ இந்த ஸ்டாண்ட் எப்படி எடுக்க முடியுது, ஒரு வில்லன் தான் இதை சொல்லணும், அதுவும் அதை விட பெரிய எக்ஸ்பீரியன்ஸ்டான ஒரு பொலிட்டிக்கல் பர்சன் கிட்ட தான் அதை சொல்லணும், அந்த பொலிட்டிకల్ పర్సన్ தெரில ఇది ఓపెన్ తెలియజే. వాట్ ఈస్ ఆస్కింగ్ అంటే ఇప్పుడు పొలిటికల్గా ఒక బిగ్గెస్ట్ జోక్ ఇండియన్ పాలిటిక్స్ బిగ్గెస్ట్ జోక్ అని ఒక మాట టొవినో థామస్ పాజిటివ్ క్యారెక్టర్ చెప్తాడు. మన దాంట్లో వచ్చి సత్యదేవ్ వచ్చి ఇక్కడ వెల్త్రులో చేసే ఒకటే తప్పు పాలిటిక్స్ అని అంటారు కదా, ఈ ఐడియా కదా అక్కడ పెట్టారు. ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్ పెట్టినది దానికి నెగిటివ్ క్యారెక్టర్ పెట్టారు. అది ఎలాగంటే ద బేసిక్ పర్పస్ ఇస్ టు సే ద హార్ష్ రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్. అది ఒక మంచోడి నోట్లో వస్తే ఫ్రస్ట్రేషన్గా వస్తుంది, చెడ్డోడు నోట్లో వస్తే వాడికి ఎంకరేజింగ్గా వస్తుంది. ఈ పాలిటిక్స్ ఫేట్ కదా ఇలాంటి వాళ్ళని తయారు చేస్తుంది. ఈ పాలిటిక్స్ ఫేట్ ఇంత చండాలంగా ఉంటే దాన్ని వాడుకుంటాడు. మన పాలిటిక్స్ ఇంత బ్యాడ్గా ఉంటే ఇంకా బ్యాడ్ పీపుల్ విల్ గ్రో మోర్ అనేది ఒక డేంజర్. ఇటు వచ్చి ఫ్రస్ట్రేషన్. ద బేసిక్ ఐడియా ఇస్ టు టెల్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్. అది నెగటివ్ నోట్లో
ఎంకరేజింగ్ ఫ్యాక్టర్గా నెగిటివ్ వాడికి ఎంకరేజింగ్ చెప్పొచ్చు, పాజిటివ్ వాడికి ఫ్రస్ట్రేషన్గా చెప్పొచ్చు. బట్ ఐడియా రిమైన్స్ ద సేమ్ అనమాట ఇక్కడ. సినిమా డైలాగ్స్లో పాలిటిక్స్ మీద కానీ మీడియా మీద కానీ చాలా సర్కాజం డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీడియాకి న్యూస్లకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మసాలాలు జోడ్ చేసి పాలిటిక్స్ మీద బిగ్గెస్ట్ జోకు శవరాజకీయాలు ఇట్లా. సో ఈ కాంటెంపరీకి కొంచెం అది ఫోకస్ చేస్తే ఒక కాంట్రవర్షియల్ డైలాగ్ ఇదే ఉంటుందేమో అని చెప్పి ఏదైనా రాసుకునేటప్పుడు ఏమైనా ఉంది సార్? అదే అది ఏంటంటే మనం ఇండియా మొత్తం అలాగే ఉంది, అదే మనం అడ్వాంటేజ్. ఇక్కడ చేసేటప్పుడు ఇది కాదండి అక్కడ అని చెప్పొచ్చు, అక్కడ చేసేటప్పుడు అక్కడ కాదండి ఇది మేము చెప్పామని చెప్పొచ్చు. మన పాలిటిక్స్ అన్నీ ఒకటే కాబట్టి అది మీరు ఏ స్టేట్ పాలిటిక్స్ అయినా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో బ్యూటీ ఏంటంటే అక్కడ కొన్ని పాయింట్స్ ఇది మాదంటారు, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇది మాదంటారు. ఇండియన్ పాలిటిక్స్ అది దాని ఫేట్ అంతే, అది ఎక్కడైనా మ్యాచ్ అవుతుంది అన్న ఆ షాడోలో మనం ఎస్కేప్ అయిపోయాం అంతే. ఇంకా ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, మనం బ్రహ్మ క్యారెక్టర్ సినిమాకి సోల్ కారణం కర్త కర్మ క్రియ మొత్తం బ్రహ్మ క్యారెక్టర్ చిరంజీవి గారు చేసింది. దాంట్లో కాంప్లెక్సిటీ ఉంది కదా సార్, ఎంత కాంప్లెక్సిటీ, అన్ని లేయర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఒక్కొక్కడికో లేయర్ అర్థం అవుద్ది, కొన్ని లేయర్స్ అర్థం కాకపోవచ్చు. అసలు ఆ క్యారెక్టర్ యొక్క లేయర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాకు కొన్ని తెలుసు, బట్ మాకు ఇంకా అనిపిస్తుంది ఇంకా కొన్ని తెలియవే మీ దాచారేమో, రివీల్ చేస్తారేమో. అంటే మాకు ఒరిజినల్ సినిమాలో కూడా కొన్ని అర్థం కాలేదండి ఇప్పటికి. ఏంటంటే ఆ సిస్టర్కి చెప్పినప్పుడు అక్కడ అది ఏంటి మా తల్లి సంబంధం మీద కూర్చొని చెప్తున్నాను, మా నాన్న నక్సలైట్ ఏదో ఒక పెట్టేహారని అసలు తెలియదు. ఇమీడియట్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీకేర్ మా ఫాదరా కాదని అడుగుతాడు. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ మీరు స్టార్టింగే నాన్న అని ముక్కతోటి మొత్తం లేయర్స్, అసలు ఎన్ని బాధలు ఉన్నాయి పాప మా క్యారెక్టర్కి, ఎన్ని బాధలు. చిరంజీవి గారు చెప్పారు ఓపెన్ చేసేద్దాం, ఇది ఈ అంబిగ్యూటీ కొడుకా కాదన్నది వద్దు. చిరంజీవి గారు చెప్పారు, ఇది ఆ బ్యాక్ స్టోరీ ఆయన చెప్పారనమాట. మనం దాని నుంచి తీసుకున్న మ్యాటర్ ఏంటంటే దాన్ని ఏమంటారు మనం అన్నలు అదే నక్సలైట్ అని అదే. ఇప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే టార్గెట్ ఒకటే, ఫర్ పరిపాలన, మంచి పరిపాలన, అదే అందరి మోటివ్. ఆ మోటివ్ని వేరే వేరే పర్స్పెక్టివ్లో వాళ్ళు ట్రై చేస్తారు. మనం ఇప్పుడు బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది, అది ఏంటని చెప్తే ఇద్దరు అడవిలో ఉండి పోరాడే ఇద్దరు. పీకేఆర్ కూడా అడవిలో ఉన్న మనిషి, అడవిలో ఉండి పోరాడే మనిషి, ఒక ఎక్స్ట్రీమిజంని ఎన్నుకున్న ఒక మనిషి. కస్తూరి క్యారెక్టర్ కూడా ఏంటంటే సేమ్ వాళ్ళెందరూ ప్రేమించుకున్నారు అంటే ఐడియాలజీస్ వల్ల ప్రేమించుకున్నారు, వాళ్ళకి మన మోటివ్ ఒకటి కాబట్టి ప్రేమించుకున్నారు అనేది బ్యాక్ స్టోరీ. అలా ప్రేమించుకున్న అతను కె విశ్వనాథ్ గారు క్యారెక్టర్ ఏంటంటే ప్రగతి వాళ్ళ మదర్, వాళ్ళు ఇంకో పార్టీ లీడర్, వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, వీళ్ళు హిడెన్ పాలిటిక్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండి పరిగెత్తడం, తరమటం, దాక్కోవటం, ఈ పరిస్థితి ఏంటి, మన మోటివ్ని ఎప్పుడు అచీవ్ చేస్తాం మనం అన్న దీంట్లో ఒక కసితో ఒక బాధతో ఉన్న వాళ్ళకి ఇలాంటి మంచి మనిషిని కె విశ్వనాథ్ గారు ప్రగతికి మ్యారేజ్ చేస్తే బాగుంటుందని అనుకోవటం ఒక కథ. ఇలా అనుకున్నప్పుడు కస్తూరి చూస్తున్నారు ఏంటంటే మనం ఈ పాలిటిక్స్లో మోటివ్ అంతా బాగానే ఉంది కానీ ముందు వెళ్ళట్లేదు, మనం ప్రొడక్టివ్గా లేదు. కానీ అక్కడ వెళ్తే ఏమో ఓట్ పాలిటిక్సే మంచిదేమో. మన మోటివ్ కరెక్ట్గా ఉండాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లవ్, బికాస్ అవర్ లవ్ డిన్ ఫార్మ్ బికాస్ ఆఫ్ జస్ట్ ఆడమగా, ఇట్ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ మోటివ్. ఆ మోటివ్ ఆ దారిలో వెళ్తే త్వరగా అవుతుంది అంటే నువ్వు అటు వెళ్ళు, ఆ మ్యారేజ్ చేసుకో, నా గురించి థింక్ చేయకు, నేను ఒక మనిషి ఉన్నానని నేను చూపించను, బికాస్ ఫార్ మీ ద లార్జర్ మోటివ్ ఇస్ బిగ్గర్ అనేది అమ్మాయి చెప్పి అతన్ని పంపించినట్టు ఒక కథ అనుకుని అది ఈ అడవి చెట్లకు అన్నలం ఆ సాంగ్ పీకేఆర్ కోసం రాసిన పాట. దీంట్లో ఒక వండర్ఫుల్ మ్యాటర్ ఏంటంటే ఎక్స్ట్రీమిజం ట్రై చేశారు, కుదరదు. ఓట్ పాలిటిక్స్ వస్తే ఇల్లీగల్ కార్పొరేట్స్ వస్తున్నారు, వాళ్ళు సీఎంని పని చేయనివ్వట్లేదు. ఎక్స్ట్రీమిజంలో అవ్వదు, ఓట్ పాలిటిక్స్లో అవ్వదు అని అండర్స్టాండ్ చేసుకున్న ఒక హీరో. అప్పుడు మూడవది ఏంటి అంటే వీ హ్యావ్ టు బికమ్ ఎ రాబిన్ హుడ్ అని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ సినిమా, ఐ డోంట్ నో విచ్ ఎవర్ సినిమా ఇట్ హస్ కమ్, ఫస్ట్ టైం ఒక రాబిన్ హుడ్ అనేవాడు దొంగలించి డబ్బు ఇస్తాడు, పేదవాళ్ళకి ఇస్తాడు అనే వరకు నేను చూశాను. కానీ సిస్టమ్ని టేక్ కేర్ చేసుకుంటాడు అన్నది డీప్ వెళ్తే ఉంది. అది ఆ లేయర్ అండర్స్టాండ్ చేసుకోవడం. ఎంఎన్ఎం కంపెనీయే ఇతంది, ఆ ఎంఎన్ఎం కంపెనీ ఫండర్ తీసుకురావడం కాదు,
M&M కంపెనీ అనేది ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ నడపడానికి ఎన్ని వేలు కోట్లు కావాలో, ఏ ఇల్లీగల్ కార్పొరేట్ని నమ్మొద్దు, ఎవరి దగ్గర చేయి చాపొద్దు, ఈ అన్ని పథకాలు కరెక్ట్గా జరగాలంటే ఈ డబ్బు నేను ఇస్తానని ఒక మనిషి ఇక్కడ చిన్న చిన్న హీరోస్గా ఉండి లాభం లేదు, ఉంటే అల్టిమేట్ హీరోగా మారాలి అన్న ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తేనే ఒక మంచి ఇది చేయగలుగుదాం అన్న ఒక క్లారిటీ ఉన్న హీరోని నేను తనివరం చేసేటప్పుడు నేను 3 రకాల హీరో చెప్తాను. ఒకటి యాక్టివ్ హీరో, అతను ఏం చేస్తారంటే కళ్ళ ముందు తప్పు చేస్తే కొడతాడు, యాక్టివ్ హీరో. ఇంకోటి రియాక్టివ్ హీరో, అతను ఏంటంటే తను కొడితే తిరిగి కొడతాడు. మూడో వాడు ఉన్నాడు అక్కడే తనివరంలో మనం ఫస్ట్ ఫామ్ చేసినట్టే ప్రోయాక్టివ్ హీరో. తనకి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తన ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇలా జరుగుతుంది కదా అని ముందు చూపుతో రెడీగా ఉండేవాడు ప్రోయాక్టివ్ వాడు. అది వచ్చి కురేషి, అది బ్రహ్మ అనేది కనిపెట్టాం. అవును ఇది కదా ప్రోయాక్టివ్ హీరో అంటే, ఇది కదా. నువ్వు ఎంత చెప్పినా సత్యదేవ్ లాంటి, జయదేవ్ లాంటి వాడు 100 మంది వస్తాడు, మురళీ శర్మ లాంటి 100 మంది వస్తాడు, ఎమ్మెల్యేస్ వస్తారు, ఇది కార్పొరేట్స్ వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు, నేను ఈ పొజిషన్ అయితే ఏమవుతారా మీరు అని ఆ పొజిషన్కి వెళ్ళిపోయే ఒక ఇప్పుడు ఏంటి మన ఐడియా తీసుకున్నాం ఏంటంటే ఈ సినిమాలో చేసే ప్రతి వాళ్ళు ఒక డ్రామా చేస్తున్నారు హీరోని దింపడానికి. ఎరా మీరందరూ చాలా డ్రామా చేస్తున్నారా, కానీ మీరంతా నా డ్రామాలో ఒక పార్టిసిపెంట్స్ అనేది ఐడియా. సో సర్వాంతరయామి అనేది ఎందుకు వచ్చిందంటే నా డ్రామా తాలూకు ఒక్కొక్క క్యారెక్టర్సా మీరంతా అన్న ఒక క్లారిటీ వచ్చేటప్పుడు ఇంత పెద్ద క్యారెక్టర్ అని మైండ్లో ఇంత స్టడీ చేసిన తర్వాత జైల్ సీన్ ఎందుకు రాదు, జైల్ సీన్ అది ఆటోమేటిక్గా ఇంత వస్తుంది కదా, అలాగా రావడం అనేది. యూజువల్లీ ఇప్పుడు విలన్ చంపేస్తే ఫిలిం ఫినిష్ అవుతుంది రెగ్యులర్గా, బట్ ఇక్కడ సత్యదేవ్ చంపేస్తే కూడా ఫిలిం జరుగుతుంది. సో ఇది సత్యదేవ్ మాత్రం విలన్ కాదు ఈ ఫిలింలో. ఆ ఐడియా ఎలా వచ్చింది? ఎందుకంటే సత్యదేవ్ విలన్ అని ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేసి ఎగ్జాక్ట్లీ బట్ ఎక్సైడ్ అవుతుంది. లేదు, కథలో మనం టెంప్లెట్గా ఒక హీరో విలన్ ఉంటారు అనేది మనం అలవాటు పడిన ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథలో అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక సీట్ ఖాళీ అయింది, ఆ సీట్లో కరెక్ట్ అయిన వాళ్ళు పెట్టాలి. కింగ్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ స్టోరీ అబౌట్ కింగ్, ఇట్స్ అబౌట్ కింగ్ మేకర్. అప్పుడు కింగ్ మేకర్ అన్నప్పుడు ఈ సీట్లో ఎవరు రెండు రకాల వర్క్ ఉంది. సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది ఒక డెసిషన్, కూర్చోబెడితే అన్నీ సరి అయిపోతుందా, చుట్టూ అందరినీ సరి చేయాలి కదా అనేది రెండో విషయం. అంటే సీట్ తగిన మనిషిని రెడీ చేయటం, ఆ మనిషి పరిపాలించడానికి వాతావరణాన్ని సరి చేయటం. ఆ వాతావరణంలో వన్ ఆఫ్ ది పార్టీ సత్యదేవ్, అజయదేవ్ అనేది వన్ ఆఫ్ ద పార్టీ. సో ఇది కథ మనం ఏంటంటే ఈ కథ తీసుకున్నప్పుడు ఇది ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ పుట్టింగ్ ద రైట్ పర్సన్ ఆన్ ద చైర్ అండ్ క్లియరింగ్ ద అబ్స్టకల్స్ ఫర్ ద గవర్నెన్స్ అనేది కథ. దాంట్లో వన్ ఆఫ్ ది పార్టీ జయదేవ్ అనేది. కానీ ఈ సినిమా ఈరోజు ఇంత ఈజీగా అండర్స్టాండ్ అయిందంటే ఆ మ్యానిపులేటివ్ లేయర్ ఒకటి ఉంది. అదేంటంటే ద వార్ బిట్వీన్ హీరో అండ్ విలన్ అని ఒక లేయర్ ఉంది. అది మనకు ట్రంప్ కార్డే, అది ఒక మనకి ఒక ఫాలో అంటే మన చేయి పట్టుకుని తీసుకెళ్లే ఒక గైడింగ్ ఎలిమెంటే అది. ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ అనేది వెరీ క్లియర్ అన్నమాట. ఇతను కురేషి, ఇతను జయదేవ్ అనేది ఒక డైలాగ్ మనం రాసాం, నేను అదే నిజమే. అది వచ్చి ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లేలో ఇంకోటి అర్థం చేస్తాం ఏంటంటే పెద్ద పవర్ అనే ఒక ఫీలింగ్తో చేసాం. అది ఎంత పెద్ద పవర్ అని మనం మెల్లగా చెప్పడమే. అండర్ ఎస్టిమేట్ చేసే ఒక జయదేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ బై స్టెప్ హీరోని ఇంత పెద్దోడా, అయ్యో ఇంత పెద్దోడా, ఇంత అని తెలుసుకోవడమే ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్. స్క్రీన్ ప్లే కంటే ఒక ఫార్మాట్, ఒక పర్పస్, ఒక మూడ్ ఉంటుంది, ఒక నీడ్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఇట్ స్టార్ట్స్ టు ద ఐస్ ఆఫ్ జయదేవ్ అండర్ ఎస్టిమేటింగ్ ద సిస్టమ్, ద పవర్, ద పీపుల్, ద హీరో, ఎవ్రీథింగ్ అండర్స్టిమేట్ చేసి నేను కూర్చుంటాను, ఎందుకు కూర్చోలేకపోతున్నాడు అని బికాస్ హీరోస్ దిస్ బిగ్ అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోని తెలుసుకోవడమే ఈ స్క్రీన్ ప్లే. సో అది తెలుసుకునేటప్పుడు నేను ఒక డైలాగ్ ముందు రాశాను, రాలేదు, తర్వాత లాస్ట్లో అంటాడనమాట, విలన్ అంటాడనమాట. అది ఇంకో కథలో మనం పెట్టచ్చు. అంటే కురేషి ఇతను అని గాడ్ ఫాదర్ అని చేతికి ముద్దు పెడతారు లూకాస్, పెడితే దమ్మని కూర్చున్నాడు కదా, దానికి ఎంత అర్థం ఉందంటే అంటే ఇన్నాళ్ళు నేనే నిన్ను శత్రువు అనుకున్నానా, నీ శత్రువుల లిస్టులోనే నేను లేనా అంటే నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ ద షాడో, ఫైటింగ్ విత్ ద వాల్. నేను వచ్చేస్తాను, ఈరోజు వాటిని కొట్టేస్తాను, ఈరోజు వీడిని కొట్టేస్తాను, ఈరోజు బ్రహ్మని కొట్టేస్తాను అంటే నన్ను శత్రువు కూడా అనుకోలేదా? యు ఆర్ సో బిగ్ దట్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్ యువర్ పిక్చర్ అనేది ఆ కూర్చునే దానికి ఐడియా. ఈ డైలాగ్ ఎలా పెట్టాలనుకున్నాం కానీ దానికి వేరే ఫార్మాట్లో అది రాలేదు.